స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ కేంద్ర మంత్రి బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్ ప్రజా విశ్వాసం కోల్పోతున్నది. రైతులను మోసం చేసిన ప్రభుత్వాన్ని నిలదీద్దాం. పదాధికారుల సమావేశంలో కిషన్ రెడ్డి. త్వరలో వరంగల్ లేదా హైదరాబాద్లో బహిరంగ సభకు నిర్ణయం. ఒకటి గమనించండి, బీజేపీ వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. 8 మంది ఎమ్మెల్యేలను మిమ్మల్ని గెలిపించారు ప్రజలు. మీరేమి 8 మంది ఎమ్మెల్యేలు అంటే తక్కువేం అనుకోకండి. మీకున్న 1 నుంచి 8కి పెరిగింది. ఓట్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. అప్పటికి కూడా లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేయలేదు, మీకు బీఆర్ఎస్కి ఏదో ఉన్నది అన్న వాదన బలంగా ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ మీకు ఆ సీట్లు వచ్చినాయి. అంటే మీకు అప్పటికి ఇంకా జనం మీ మీద నమ్మకంతోనే ఉన్నారు. అండ్ ఆ తర్వాత కవితను అరెస్ట్ చేశారు. లేదు వీళ్ళు గట్టిగానే ఫైట్ చేస్తున్నారని ప్రజలు భావించారు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ తెలంగాణలో మీకు 8 స్థానాలు కట్టబెట్టిరు ఎంపీ నియోజకవర్గాల్లో. ఎంపీ స్థానాల్లో 4 నుంచి 8 అయింది. ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మీకు షిఫ్ట్ అయింది, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా మీకు షిఫ్ట్ అయింది. అంతా బాగానే ఉంది కదా. ఈ 8 నెలల కాలంలో మీరు చేసిన పోరాటాలు ఏంటి? తెలంగాణలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే, ఒక్క బీజేపీ అసెంబ్లీలో మాట్లాడితే, ప్రెస్ మీట్లో మాట్లాడితే కాదు కదా. మీ ఏబీవీపీ వాళ్ళు చేస్తున్నారు, మీ మహిళా యువమోర్చా వాళ్ళు వీళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నారు, బాగానే ఉన్నది. కానీ మీరు పార్టీ పరంగా తీసుకున్న ఒక్క బలమైన పోరాటం చెప్పండి. ఒక్క రైతు పోరాటం ఏమన్నా మీరు ప్రారంభించారా? లేకపోతే నిరుద్యోగుల అంశం మీద ఏమన్నా మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేదు మీరు. మొన్న నిరుద్యోగుల అంశం వచ్చినప్పుడు కూడా మీరేం పెద్దగా దాని మీద పార్టీ వైపు నుంచి ఫోకస్ చేసింది ఏం లేదు. చాలా ప్రశాంతంగా దర్జాగా మంచిగా రెడీ అవుతున్నారు, పార్టీ ఆఫీసులకు పోతున్నారు, అసెంబ్లీకి పోతున్నారు, ఇంకోటి చేస్తున్నారు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. సరే, మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గానికి పరిమితం అయి ఉండొచ్చేమో, మీ నియోజకవర్గ సమస్యల్లో మునిగిపోయి ఉండొచ్చేమో. ఓవరాల్గా రాష్ట్రంలో మీ పార్టీ బలం పెరగడానికి మీరు చేసిన పోరాటం ఏది? ఆన్సర్ చెప్పండి కిషన్ రెడ్డి గారు. మీరు హైదరాబాద్లో లేదా వరంగల్లో బహిరంగ సభ, ఈ బహిరంగ సభలతో కాదు కదా. మీరు ఒకవైపున ఫైట్ చేస్తూ బహిరంగ సభలు పెడితే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లో పాయింటే, బీఆర్ఎస్ పని అయిపోయింది, వాస్తవమే. మీరు ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. ఏది మరి? మీరు ఫైట్ చేస్తే కదా ఆ ప్లేస్కి వెళ్ళేది, ప్రజలు మిమ్మల్ని నమ్మేది. మీరు ఏదన్నా రుణమాఫీ రాని వాళ్ళ మీద ఏదన్నా పిలిపిస్తున్నారా? రుణమాఫీ వీళ్ళకి రాలేదు, ఎట్లా వీళ్ళని వాళ్ళని ఏమైనా గైడ్ చేస్తున్నారా? రైతు బంధు మీద ఏమైనా మాట్లాడుతున్నారా? నిరుద్యోగుల అంశం, మొన్న డిఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులంతా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మీరు ఏమైనా మాట్లాడిరా? కింద ఉన్న మీ విద్యార్థి సంఘాలో లేకపోతే మహిళా సంఘాలో ఆయా ఇష్యూస్ వచ్చినప్పుడు అక్కడక్కడ చేస్తున్నారు, కనబడుతున్నారు తప్ప ఎక్కడున్నారు మీ ఎమ్మెల్యేలంతా? 8 మంది ఎమ్మెల్యేలు ఏం ఫైట్ చేస్తున్నారు? ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. ఎట్లా స్థానిక సంస్థల్లో ఏం చేయకుండా సత్తా చాటుతారు? ఏమైంది మీకు? మీ పార్టీ శ్రేణులు అడుగుతున్నాయి మిమ్మల్ని, ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నది మా పార్టీ నాయకత్వం అని అడుగుతున్నారు. గెలిచిన ఎంపీలు ఎక్కడ పోయారు? రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగింది. ముఖ్య నాయకులు, అన్ని జిల్లాల అధ్యక్షులు హాజరైన సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోతోంది. 8 లోక్సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీకి రాష్ట్రంలో మంచి ఆదరణ ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి మంచి ఫలితాలు సాధించేందుకు జిల్లా, మండల స్థాయిలో వెంటనే కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మీరు ఈ రకంగా ఉంటే, ఇంత సైలెంట్గా ఉంటే, మీకు స్థానిక సంస్థలు కదా, ఏ ఎన్నికల్లో కూడా మీకు ప్రజలు మీ వైపున నిలబడరు. ఏమైనా ఫైట్ చేస్తే, రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే, ఆ అంశం మీద ఒక పాలసీ మీరు చెప్తే అప్పుడు ఏమైనా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.